మరణాత ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన 22:20. ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషింపకూడదు, ద్వేషింపకూడదు. భేదములు కనబడినను కలహింపరాదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకొనవలెను. దేవుడు దైవజనుడైన ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 86వ మహాసభలు పెద్ద ఔట్పల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా గన్నవరం, విజయవాడ. బైబిల్ మిషన్ 86వ మహాసభలు పెద్ద ఔట్పల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా గన్నవరం, విజయవాడ. 2024 జనవరి 29, 30, 31 తేదీలలో అనగా సోమ, మంగళ, బుధవారములు విజయవాడ సమీపంలో గన్నవరం పెదౌటిపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా జరుగుచున్న బైబిల్ మిషన్ 86వ మహాసభల ప్రత్యేకతలు: దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవుడు, దేవదూతలు, పరలోక వాస్తవ్యులు సంచరించు రీతిలో పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో ఘనముగా ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. బైబిల్ మిషన్ మహాసభలు పూర్వ దినములలో ఎలాగు జరిగినవో అట్టి రీతిని జ్ఞాపకము చేయు రీతిగా ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. ఈ మహాసభలలో బైబిల్ మిషన్లోని ప్రత్యేక బోధలు వినిపించబడుచున్నవి. కార్యక్రమము జరుగుచున్న సమయములో ఎవ్వరినూ లేచి వెళ్లకుండా, మాట్లాడుకొనకుండా, నిద్రపోకుండా ఎంతో క్రమశిక్షణతో ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. క్రీస్తు స్వరక్తము చేత సంపాదించిన క్రైస్తవ సంఘము వధువుగా సిద్ధపరచబడు రీతిలో ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. బైబిల్ మిషన్ బయలుపరచుటలో దేవుని యొక్క ఉద్దేశము ఈ మహాసభలలో తేటగా కనపరచబడుచున్నట్లు దేవుని కృప ద్వారా ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. పూర్వకాలములో బైబిల్ మిషన్ మహాసభలలో ఎన్నడూ ప్రభు భోజన సంస్కార కార్యక్రమం జరిగియుండలేదు. దైవాత్మ ప్రేరేపణ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడి కొనసాగింపబడుచున్నది. ఈ వత్సరం మహాసభలలో 2వ దినము అనగా 30వ తేదీ ప్రభు భోజన సంస్కార కార్యక్రమం జరిగింపబడనయ్యున్నది. 1938వ సంవత్సరం జనవరి 31వ తేదీ బైబిల్ మిషన్ బయలుపడిన సందర్భంగా ప్రతి సంవత్సరం 31వ తేదీ స్తుతుల కార్యక్రమం జరిగించబడుచున్నది. ఈ మహాసభలలో అందరూ మోకరించి 86 సంవత్సరముల సందర్భంగా 31వ తేదీ 86 స్తుతుల కార్యక్రమం జరిగింపబడును. ప్రతి ఏడాది మహాసభల ఖర్చుల విషయంలో దేవుని ప్రార్థించగా మహాసభలకు కావలసినదంతయు దేవుని కృపతో సమకూర్చబడి ఇంకా మిగులుచున్నది. మిగిలినదని సంతోషముతో దేవుని స్తుతించు రీతిగా ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. ఈ మహాసభలలో పాల్గొనిన వేలాది ప్రజలు ఆత్మీయ, శారీరక మేలులు పొందియున్నామని అనేకులు బలముగా సాక్ష్యమిచ్చుచు దేవుని ఘనపరచుచున్నారు. బైబిల్ మిషన్ మహాసభలలో పూర్వకాలములో ఎన్నడూ ఆశీర్వాద విందు ఏర్పాటు చేయబడలేదు. బైబిల్ మిషన్ బయలుపడిన సందర్భముగా 31వ తేదీ మహాసభలలో ఆశీర్వాద విందు జరుగుచున్నది. వేలాది ప్రజలకు కేవలం 15 నిమిషాలలోనే ఆశీర్వాద భోజన వడ్డన కార్యక్రమం పూర్తిగా వించబడుటకు దేవుని కృప ద్వారా జరిగించబడుచున్నవి. మహిమ మేఘము నెక్కు తగిన సిద్ధపాటు కొరకు ఈ మహాసభలలో ఏకీభవించండి. ఆహ్వానించువారు రెవరెండ్ బి. అద్భుత కుమార్, ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్, రెవరెండ్ ఎస్. శామ్యూల్ భూషణం, వైస్ ప్రెసిడెంట్, రెవరెండ్ జితేంద్ర నాయక్, సెక్రటరీ, రెవరెండ్ ఎస్. సజీవం, జాయింట్ సెక్రటరీ. దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ మరణాత.